హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే మేమైతే 2 డేస్ బ్యాక్ నాగోబా జాతరకి అయితే వెళ్ళామండి. 2 డేస్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో ఇది ఇప్పుడు పెట్టేస్తున్నాను. నేను పుట్టినప్పటి నుండి అయితే ఫస్ట్ టైం వెళ్ళడం నాగోబా జాతరకి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. బట్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి కొత్త టెంపుల్, కొత్తగా కట్టారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే కట్టారట. ఇంతకు ముందు నుండి కూడా ఇక్కడ పూజలు అయితే చాలా పురాతన కాలం నుండి అయితే జరిగేవి. బట్ ఇంత పెద్ద టెంపుల్ అయితే లేకపోయేది, చిన్న టెంపుల్ అయితే ఉండేది కావచ్చు, నాకు కూడా తెలియదండి. ఈ టెంపుల్ అయి మాత్రం ఒక 4 ఇయర్స్ అయితే అవుతుంది. చూసారా లోపల విగ్రహం అయితే అంటే ఎవరికైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ నుండే దర్శించుకోండి, అక్కడ నుండే మనస్ఫూర్తిగా కోరుకోండి. ఏమన్నా మొక్కుకునేది ఉంటే. చాలా చాలా దూరం నుండి వస్తూ ఉంటారండి ఇక్కడికి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అక్కడ నుండి అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ గిరిజన జాతర అండి. మొదటి జాతర వచ్చేసి సమ్మక్క సారక్క జాతర. ఇది 2వ జాతర అండి, నాగోబా జాతర. గిరిజనుల జాతర 2వ జాతర, అతిపెద్ద జాతర అండి. ఇది మొన్ననే రీసెంట్గా గవర్నమెంట్లో అయితే కలపడం జరిగిందండి. ఇది పుష్య అమావాస్య రోజు జాతరనైతే ఆరంభం అవుతుంది. ఇక్కడ నేను చదివాను, నాకు కూడా తెలియదండి. ఇక్కడ చదివైతే నేను మీకు చెప్తున్నాను. స్థల పురాణం కూడా ఇక్కడ నేను వీడియోలో పెడుతున్నానండి. చాలా చాలా బాగుందండి. మాకైతే ఒక 5 మినిట్స్లో అయితే దర్శనం అయింది. ఎందుకంటే మేము నైట్లో వెళ్ళాం కాబట్టి తొందరగా అయిపోయింది. డేలో మాత్రం ఖచ్చితంగా 4 అవర్స్ పట్టేదట అండి. అంటే న్యూస్లో వచ్చింది చూడండి. ఇదే కొత్తగా అనిపించింది నాకు. పురాతన కాలంలో అంటే ఇప్పుడైతే లేవండి ఇలాంటివి. మనం ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి వాడేవాళ్ళం కదా, అంటే వాడేవాళ్ళు. అలాంటిది అంటే దీనికి కూడా ఏదైనా ప్రత్యేకత ఉంది కావచ్చండి. నాకైతే ఏం తెలీదు. బట్ ఎవరికైనా తెలిసి ఉంటే చూడండి, వీడియో అంటే కామెంట్ అయితే పెట్టండి. చూడండి, బోవూరు మచ్చ అని రాసిందండి దాని మీద.